గాజువాకలో ప్రధానంగా అమర్ గారు వర్సెస్ పల్లా గారు పోటీ ఉంది కదా, ఎలా ఉండబోతుంది సార్? మేమైతే గాజువాక నియోజకవర్గంలో ప్రత్యేకంగా తెలిపేది ఏంటంటే మేము అమర్ గారిని బాజీ మెజార్టీతో గెలిపించుకుంటాం. ఎందుకు అనేటంటే ఆయన సమన్వయ పాలన చేయగలడు. ప్రతి ఒక్కరిని దగ్గరగా చూసిన వ్యక్తి. వాళ్ళు తల్లిదండ్రుల నుంచి రాజకీయం చేసిన వ్యక్తులు, ప్రజల్లో ఉన్న వ్యక్తులు, ప్రజల బడుగు బలహీన వర్గాలు వారి యొక్క బాధలను తెలుసుకున్న వ్యక్తి అమర్నాథ్ గారు కానీ, వాళ్ళ నాన్నగారు కానీ, వాళ్ళ తాతగారు అప్పన్న గారు కానీ ప్రతి ఒక్కరూ ఈ గాజువాక నియోజకవర్గం నుండి ప్రజల కోసం, పేద ప్రజల కోసం ఎంతో మందికి సేవ చేసిన కుటుంబం నుంచి వచ్చిన వారు అమర్ గారు. ఎందుకు అమర్ గారికి గాజువాకలో ఓటేయాలంటే ఏం చెప్తారు? అమర్ గారు మాకు జగన్ గారు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఆయన వెంటుండి అమర్ గారిని సొంత తమ్ముడిలా చూస్తారు జగన్ గారు. మా నియోజకవర్గానికి అమర్ గారిని గెలిపించుకుంటే ఏది కావాలన్నా సరే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి డైరెక్ట్ యాక్సెస్ చేసి వెళ్ళిపోయిన వ్యక్తి, ఇంట్లో ఒక అపాయింట్మెంట్ లేకుండా వెళ్ళగలిగిన వ్యక్తి అమర్ గారు జగన్ గారి దగ్గరికి. అంటే అమర్ గారు ఒక మాట చెప్పారంటే అది చేయించగలడని మాకు నమ్మకం ఉంది. ఎందుకంటే అమర్ గారు చెప్పిన తర్వాత జగన్ గారు మాట తప్పరు, మడం తెప్పరు. పక్క భారీ మెజార్టీతో ఈసారి మీ ఎంప్లాయీస్, గాజువాక ఎంప్లాయీస్ ఎవరు కొట్టేసి అమర్నాథ్ గెలిపిస్తాం. ఎందుకమ్మా? మాకు చాలా మంచి చేశారు అమర్ గారు. యువకుడు నెక్స్ట్ కాబోయే మాకు మినిస్టర్ కూడా అతనే అమర్నాథ్ గారే. ఇప్పుడు మళ్ళీ క్యాబినెట్ లో గెలిపించే బాధ్యత అమర్ గారు. మాకు 2019లో నాగిరెడ్డి గారు గెలిచారు, మాకు అన్ని మంచి చేశారు నాగిరెడ్డి గారు. అలాగే 2024లో అమర్ గారు గెలుస్తారు, మాకు చాలా మంచి చేస్తారని ఒక నమ్మకం. గాజువాకలో ఎందుకు ఓటు వేయాలి? ఆయన లోకల్ మేనిఫెస్టో ఒకటి తెచ్చారు కదా, చూసారా? మేనిఫెస్టో ఎలా ఉంది? బాగుంది, అందరికి సూపర్, 100% అందరూ ఉపయోగపడే మేనిఫెస్టో తెచ్చారు అమర్ గారు. అందరికి ఉపయోగపడుతుంది.